ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో రామయ్య తండ్రి అభయ ప్రదానం, స్నపన తిరుమంజన సేవలో సీతారాముల దివ్య సోయగం. పటిష్ట కార్యాచరణతో ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు, టీటీడీ జిల్లా అధికారులతో ఈవో ఏవి ధర్మారెడ్డి సమీక్ష. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్రోత్సవం, తిరుచి సేవలలో శ్రీ పార్థసారథి స్వామి వేణుగోపాలుని దర్శనం. కొడంగల్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం, రథోత్సవం, అశ్వవాహన సేవలలో స్వామివారి అనుగ్రహం. దశరథ నందనుడైన శ్రీ కోదండరాముడు అశ్వవాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతి శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం జరిపారు. ఆ తర్వాత రామయ్య తండ్రి ఊంజల సేవ, అశ్వవాహన సేవలలో శోభిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజైన శుక్రవారం సాయంత్రం సీతారాములకు స్నపన తిరుమంజన సేవను మనోహరంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిపి సంకల్పం చేశారు. ఆపై పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన రామయ్య తండ్రిని ముఖమండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మనోహరంగా నిర్వహించిన ఊంజల సేవలో పరంధాముని సేవించి భక్తులు పరవశులయ్యారు. అనంతరం అశ్వవాహన సేవను నిర్వహించారు. సర్వాభరణాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించిన శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనును చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి అశ్వవాహన సేవ విశేషంగా సాగింది. అడుగడుగునా భక్తులు సుగుణాభిరాముడికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
ఎందరో చక్రవర్తులకు, కళాకారులకు, కవులకు, భక్తాగ్రేసరులకు ఆవాసంగా నిలిచిన ఒంటిమిట్ట రాముడి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి శుక్రవారం ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి శుక్రవారం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆలయ సమీపంలోని పీఎస్సీ భవనంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి సమీక్షించే వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ఉదయం, సాయంత్రం నిర్వహించే వాహన సేవలు భక్తులందరూ వీక్షించేలా చక్కని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, స్వామివారి మూలమూర్తి దర్శనానికి వచ్చే భక్తులందరికీ తాగునీరు, ప్రసాదాలను అందించాలని తెలిపారు. అలాగే ఏప్రిల్ 22వ తేదీ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి విస్తృతంగా సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. భక్తులందరికీ తలంబ్రాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. టీటీడీ యంత్రాంగం, కడప జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోదండరామస్వామివారిని దర్శించుకుని ఆలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ వేదికను అధికారులతో కలిసి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పరిశీలించారు. కళ్యాణోత్సవ నిర్వహణ కోసం అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా షెడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, అలాగే అందరికీ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందజేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తుల అవసరాలకు అనుగుణంగా 2015 నుండి విడతల వారీగా సౌకర్యాలను మెరుగుపరిచామని, ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 22వ తేదీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా ఇక్కడ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. 2015 నుంచి సీతారామ కళ్యాణం చేయటం మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా దీనికి సీతారామ కళ్యాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ కూడా పర్మనెంట్ చేశాము. ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ లైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ఫ్లోరింగు ఇవన్నీ కూడా పర్మనెంట్గా చేశాము. ఆ రోజు చాలా వైభవంగా జరుగుతుంది. దాదాపు 50 నుంచి 60 వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి పబ్లిక్ అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు అంటే ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ సప్లై, తర్వాత మజ్జిగ, తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత వారికి అన్నప్రసాదం అందించడం 150 కౌంటర్స్లో. అదేవిధంగా వారు కంపార్ట్మెంట్స్లో కూర్చునేటప్పుడు, అంటే కళ్యాణానికి ముందే పోయి కూర్చునేటప్పుడు వారికి లడ్డూ ప్రసాదం తిరుమల నుంచి, అక్షింతలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్తో ఒక మీటింగ్ ఫస్ట్ చేయడం జరిగింది, ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మరలా ఫైనల్ మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో కడప కలెక్టరేట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో, తిరుమల తిరుపతి దేవస్థానం డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసి ప్రతి ఒక్క ఈవెంట్కు కూడా, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక టీం ఏర్పాటు చేశాము. సపోజ్ మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, తర్వాత ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెల్త్కి సంబంధించి మా హెల్త్ అండ్ శానిటేషన్ ఆఫీసర్స్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, ఈ రకంగా టీమ్స్ తయారు చేశాము. టీమ్స్ తయారు చేసి చాలా పటిష్టంగా ఎస్ఓపీస్ తయారు చేసుకొని ఎస్ఓపీస్ ప్రకారము అద్భుతంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడ కూడా వైలేషన్ కాకుండా జాగ్రత్తగా చేసుకుంటూ
భక్తులకు సీతారామ కళ్యాణాన్ని కనువిందుగా ఏర్పాటు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక లేఖ రాయడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సందర్భంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో ఎలా ఇది నిర్వహించాలి అని చెప్పి లెటర్ రాయడం జరిగింది. మాకు ఈరోజు కానీ రేపు కానీ స్క్రీనింగ్ కమిటీ ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీ తర్వాత CEO చీఫ్ ఎలక్టరల్ అప్రూవల్తో మాకు ఆ విధి విధానాలన్నీ కూడా వస్తాయి. ఆ విధి విధానాల ప్రకారం ఈ గవర్నమెంట్ నుంచి ఎవరు తీసుకొస్తారు ఈ వస్త్రం స్వామివారికి ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఆ లెటర్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానము ఇన్విటేషన్ కార్డ్స్ వేయటం లేదు కాబట్టి ఈ ప్రచారం అయితే చేశాము. SVBCలో కానీ మీడియా మాధ్యమం ద్వారా కానీ ప్రింట్ మీడియా మాధ్యమం ద్వారా కానీ అందరికి కూడా ఈ బ్రహ్మోత్సవ వివరాలన్నీ కూడా తెలిసాయి కాబట్టి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు వచ్చి సీతారామ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రత్యేకంగా ఇన్విటేషన్ అనేది ఉండవు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలలో శుక్రవారం రోహిణి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శుక్రవారం రోహిణి నక్షత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతుడై ఊయలలోగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పార్థసారథి స్వామి తిరుచి ఉత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను సుందర రమణీయ అలంకరణలతో తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ తిరుచి సేవను ఆలయ వీధులలో వేడుకగా నిర్వహించారు. పార్థసారథి స్వామికి కర్పూర హారతులు అందజేసి భక్తులు తన్మయులయ్యారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం సాయం సంధ్య వేళలో తిరుచి సేవ జరిగింది. ఆలయంలోని వాహన మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ వేణుగోపాల స్వామివారు ఆలయం ఆడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాలకు ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమం జరిగింది. దేవస్థానం అధికారులు అర్చకులు సింధూరం, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, జాజికాయ, గంధం తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో గర్భాలయం, ముఖమండపం, అంతరాలయం, రంగమండపం, స్తంభం, ఆలయ ప్రాకారంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ శోభగులతో శోభిల్లుతోంది. నవాహ్నిక దీక్షతో నయన మనోహరంగా జరుగుతున్న కొడంగల్ శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ సాగిన రథోత్సవంలో పాల్గొని భక్తులు రథాన్ని లాగుతూ శ్రీనివాసునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు దేవశిఖామణివి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవను నిర్వహించారు. పసిడి ఆభరణాలు, పూలమాలలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాజాధిరాజ అలంకరణ చేసి అశ్వవాహనంపై ఆసీనులు చేశారు. ఆనువంశిక ధర్మకర్తలు సంప్రదాయం ప్రకారం స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అశ్వవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వసంత నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని దగదగాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువుదీర్చారు. ఆపై షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు, శత సహస్రనామాలతో దేవిని స్తుతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన తీసుకువచ్చిన పసుపు పచ్చని చామంతులతో అమ్మవారిని అర్చించి మంగళహారతులు అందజేశారు. చామంతులతో అమ్మవారిని అర్చిస్తే సర్వ సంపత్కరమని ప్రతీతి. తిరుపతిలో ఉన్నతమైన విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మహిళలు ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలియజేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో 7 దశాబ్దాల క్రితం మహిళలకు అత్యుత్తమ విద్యను అందించాలనే సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచంలోని వివిధ దేశాలలో విభిన్న రంగాలలో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల 72వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కళాశాల అభివృద్ధిని తెలియజేసే బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి శ్రీకాంత్ రెడ్డి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కళాశాలలో నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పద్మావతి డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు భిన్నమైన రంగాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమున్నతమైన లక్ష్యాలకు చేరుకోవాలని అభిలషించారు. ఈ అన్ని కళాశాలలను, స్కూల్స్ను కూడా మన టీటీడీ మేనేజ్మెంట్ చాలా చక్కగా సహకరిస్తూ బాగా చేస్తూ ఉంది, ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ మొన్ననే మనకు ఫ్రీ ఫుడ్ విషయం కూడా చెప్పారు, టోటల్గా ఉచితంగా భోజనం. నెక్స్ట్ మీరు హాస్టల్లో సీటు విషయం కూడా, సీటు లేదు అనేది లేకుండా హాస్టల్ సీటు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అచీవ్మెంట్. అది అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించి అలా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక మంచి కళాశాలలో మీరు చదువుతున్నారు. నెక్స్ట్ బాగా ఇంకా అకాడమిక్గా ఫోకస్ చేసి ఎగ్జామినేషన్స్లో ఇంకా చక్కగా మీరు రాణించాలని, మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, రేపు రాబోయే ఎగ్జామ్స్లో కూడా చక్కగా రాస్తారని. ఎందుకంటే అంత పాజిటివ్ టోన్ కనిపిస్తూ ఉంది మొత్తం కూడా. సో అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ కళాశాల ప్రగతి ప్రస్థానంపై వార్షిక నివేదికను వివరించారు. అనంతరం కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన ఆఫీస్ బేరర్స్కు అతిథులు సర్టిఫికేట్స్ను ప్రదానం చేశారు. అనంతరం కళాశాల తరపున అతిథులను ఘనంగా సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా బ్యాంకర్స్ కాలనీలో ప్రసిద్ధి చెందిన శివబాలాజీ దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు శ్రీనివాసునికి పాలు, పెరుగు, పంచదార, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ధూపదీప నివేదనలతో మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని అభిషేకోత్సవంలో దర్శనం చేసుకుని తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ వాణిజ్య సముదాయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా జరిగింది. గర్భాలయంలో స్వామివారి బృహత్మూర్తికి అర్చకులు క్షీరంతో భక్తిరసభరితంగా అభిషేకం చేసి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుండ్లసాగరంలో కొలువైన శ్రీ ప్రసన్న అగ్నిమారెమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఏటా అమ్మవారికి జాతరను కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామివారు శ్రీ అగ్ని మారమ్మ తల్లికి సుందరంగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువుతీర్చారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మారమ్మ కళ్యాణాన్ని భక్తులు కనులారాగాంచి పరవశులయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం న్యాలకల్ రోడ్ అయోధ్య నగర్ కాలనీలో కొలువైన శ్రీ కోదండ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీమద్ రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రవచకులు తల్లా వజుల మహేష్ బాబు ఆధ్యాత్మిక ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. రామాయణ గ్రంథం, అందులోని మహత్యం గురించి భక్తులకు చక్కగా వివరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.